జంబరకింగ్ బేలాల డంబరే దరే డారిరు దండే దరే हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ చూడు చేవలేని చూపు చూడు దమ్ములేని నడక చూడు తోడు చేవలేని చూపు చూడు దమ్ములేని నడక చూడు తొంటి చేతిలూపు చూడరా ఈ సీమకున్న శని నేటితో బదిలిపోయరా. Fantastic, superb, mind-blowing, unbelievable. ఏంటిది కదిలావు కంఠం తెగ్గు. వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీ కూతుర్ని ప్రేమించానని నన్ను చంపాలని ప్రయత్నించు, కానీ నువ్వు మమ్మల్ని ఎంత దూరం చేస్తే మేమంత దగ్గర అవుతాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. మళ్ళీ మమ్మల్ని విడదీయాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఈసారి లేచేవి భోగీలు కాదు, మీ శవాలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. 6వ తేదీ నీ కూతురుతో నా పెళ్లి. నువ్వు మగాడివైతే వచ్చి ఆపుకో. ఓకే సార్, షో డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. వీడి పేరు బొక్కా వెంకట్రావు. హీరో కావాలన్న అంబిషన్ తో చిన్నప్పుడే ఊర్లో ఉన్న ఆస్తులు అమ్ముకొని మద్రాసు వెళ్ళిపోయాడు. తనే హీరోగా సొంత సినిమా తీసి అప్పుల పాలైపోయాడు. అప్పులలో బాధ భరించలేక తనకు దూర బంధువైన మినిస్టర్ మేఘనాథ్ సింగరావు దగ్గర పిఏగా జాయిన్ అయ్యాడు. బట్ ఇంకా ఇంట్రెస్ట్ చావక ఇప్పటికీ ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అందుకే మెయింటెనెన్స్. యాక్టర్ గా ఏ విధంగా వీటన్నిటిని తీసుకుంటారు కన్సిడర్? ట్రోల్స్ నెగిటివిటీ ఉంటేనే మంచిది. ఎందుకురా నీకు ఏస్ బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు? ఎందుకంటే మనకి నెగిటివ్ పాయింట్స్ ఉంటే దాని నెగిటివిటీని ప్లస్ పాయింట్స్ వచ్చి మార్చుకో. నెగిటివ్ని ప్లస్గా మార్చుకుంటే ఇంకా మంచిది. సో అది కొంతమంది కావాలని పెడతారు. మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు ఉంటాయి కదా బ్యాచెస్. సో వాళ్ళు కావాలనే నేను చూస్తూ ఉంటా కామెంట్స్. నాకు నమ్మొస్తూ ఉంటుంది, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. కొన్ని కొన్ని చెప్తారు. నీ మూతి మీద ఎవడు తెగాడు? చెప్పేందుకు అది మనం పాజిటివ్ తీసుకోవాలి. దాన్ని మనం పాజిటివ్ తీసేందుకు నెగిటివ్స్ ఏ ఉండవు మనకి. అది గ్రేట్ సార్. మీరు మాట్లాడుతుంటే చాలా యూనిక్ గా మాట్లాడుతున్నారు సార్. సో ఆ విధంగా యాక్టింగ్ వస్తుంది. బట్ నాకేంటంటే యాక్టింగ్ నాకు పెద్ద కష్టం పడదు. ఐ ఫీల్ ఇట్ ఈజీ బికాస్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. గ్రాండ్ డెబ్యూరా. నాకేం కనపట్టలేదు. సూపర్ అయ్యా పావు. అబ్బో ఇదే కర్మరా దేవుడా. ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోతే. నా శరీరాన్ని గాయమన్నా నేను తట్టుకోగలనేమో, కానీ నా మనసు గాయం చేస్తే నేను తట్టుకోలేనురా. నాకు అది ఆ వాతావరణంలో పెరగటం వల్ల అనుకుంటాను. నాకు ఆల్రెడీ నేను ఏమైనా యాక్ట్ చేస్తా అని ఓకే అంటారు, బాగానే అంటారు. మీ బతుకులు తేడా, ఇవో బతుకులా. ఒకసారి ఎక్కువ యాక్ట్ చేస్తాను, కొంచెం తగ్గించండి బాగుంటారు. ఎక్స్ట్రా తింటున్నారా అంటే ఓవర్ యాక్టింగ్ అంటారు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్
సో అందుకోసం అని చెప్పి సో అందరూ అంటారు నీ బ్లడ్లోనే ఉందిరా అంటారు. సో దట్ ఈస్ సో నాకు యాక్టింగ్ పెద్ద నాకు కష్టం అని పడదు. నవ్వకండి సీరియస్ మ్యాటర్. నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావా?